వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో అప్పుడుకి ఇప్పటికి ఉన్నటువంటి తేడాలు కనుక మనం గమనిస్తే ఆయనలో ఉన్నటువంటి ఈ తేడా కూడా పార్టీ నేతలకి ఏ విధంగా పనికొస్తుందా పనికిరాదా, ఆయనలో తేడాలు గమనించిన తర్వాత పార్టీని బలోపేతం చేసే విధంగా ఉన్నాయా, లేకపోతే పార్టీని అగత్పాతాలానికి తొక్కేసే విధంగా ఉన్నాయా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కోణాన్ని కూడా మనం చూసినట్లయితే పార్టీ నేతల్లో కావచ్చు, క్యాడర్లో కూడా ఎప్పుడు కూడా ఆయన చూడలేదు అనేది కూడా ప్రస్తుతం ఉన్నట్టు విధానాన్ని ముందు కూడా ఎప్పుడు కూడా చూడలేదు అంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దూకుడు రాజకీయాలు చేసేవారు. ఇక్కడ ప్రతికూలతను ఆయన ఎదురుతూ ముందుకు సాగినటువంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరి వాటిని తెచ్చుకుంటారు. లేకపోతే అంటే ఏదైనా సమస్యలను ఆయన కోరి తెచ్చుకుంటారు. లేకపోతే దాన్ని ఒక సవాలుగా అందిపుచ్చుకోవడం ఆయన మార్కు రాజకీయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా మార్కు రాజకీయాలను కూడా అలవాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పుకోవచ్చు. అంతా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఒకనాడు ఉండేది. కానీ ఇదంతా ఇప్పుడు అంటే 2009లో తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దిగ్గజ నేత వైఎస్ గారి మరణం తర్వాత కూడా జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి అతి పెద్ద కష్టాలు కూడా పడ్డారు. అవంతా మనమంతా తెలుసు. అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్తో సఖ్యతగా ఉండి కేంద్రం నుంచి ముఖ్యమంత్రి పదవులు మెల్లగా పొందిన వారు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మాత్రం తన దూకుడు బాటను కూడా అంటే బాటనే ఎంచుకున్నారు. అందుకు పరిహారంగా ఆయన 16 నెలల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తింది. అయితే ఏమాత్రం ఇక్కడ చింతించలేదు, పశ్చాత్తాపం కూడా పడలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక 2014లో అధికారంలోకి దాదాపు ఖాయమనేసి కూడా అటు ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కూడా కొంత వాళ్ళపైన నమ్మకం లేకపోయినా కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాంటి తరుణంలో ఆయన అనుకున్న అంటే అనుకున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే గెలుస్తారని ఆయన అనుకున్నా కానీ అనూహ్యంగా ఏంటంటే ఆ పవర్ అనేది కూడా ఆయనకి చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. చివరి నిమిషంలో కూడా ఆయనకు అక్కడ కూడా నిరాశ చెందలేదు. కానీ ఆ రోజు ఫలితాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చిన వేళ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు కొంత డాషింగ్గా వచ్చి దెబ్బతిన్న అంటే ఒక దెబ్బతిన్న పులిలాగా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకు అధికారం వచ్చేటువంటి ఛాన్స్ వస్తుందని కూడా ఎదురు చూశారే. కానీ అదొక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. 2014 అధికారం రాకపోయినా కానీ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకైతే వచ్చారు. అంటే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు తిరిగి ఇంకా బలంగా కొడదాము, ఎలాగైనా సరే అప్పుడు 2014లో టీడీపీని బలంగా ఎదుర్కోవాలి, 2019 ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించాడు. కానీ ఆ విధంగానే పోరాటం చేశాడు. అయితే ఆ విధంగా పోరాటం చేసిన తర్వాత 2019లో కూడా అనుకున్నట్టుగా ఆయన అనుకున్న విధంగానే టీడీపీని ఘోర ఓటమి పాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఒక మెజారిటీ మార్పును కూడా అంటే ఇప్పటివరకు ఎవరు చూడనటువంటి ఒక మార్పును కూడా ఆ విధంగా కూడా తీసుకొచ్చారు. పాజిటివ్గా ఆ విధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రజాక్షేత్రంలో 5 ఏళ్ల పాటు 2014 నుండి 19 వరకు 5 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి అధికార పార్టీ అయినటువంటి టీడీపీ పైన కూడా ఆయన పోరాటం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అప్పటికి ఆయన రాజకీయ అనుభవం కేవలం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 18 వరకు ఆయన రాజకీయం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2019లో అధికారం చేపట్టినాక ముఖ్యమంత్రిగా ఆయన చేసి 2019లో ముఖ్యమంత్రి అయినాక అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన దూకుడు రాజకీయం ఎక్కడా కూడా కనిపించలేదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అయితే పార్టీ ఓడి ప్రస్తుతం 8 నెలలు కూడా కావస్తుంది. ఇటువంటి పరిస్థితిలో అంటే 8 నెలల కాలంలో జనంలోకి వచ్చింది పెద్దగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితిలో కూడా లేదు. మీడియాతో అడపాదడపా ఇంటరాక్ట్ కావడం తప్ప ఆయన పెద్దగా ఎక్కడ కూడా ఏమీ చేసింది కూడా కనబడలేదు. ఆయన ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కే పరిమితమై అక్కడే గడుపుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా రీసెంట్గా లండన్కు వెళ్ళి ఆయన ఆ టూర్ కూడా
ఎక్కువ సమయం గడిపారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. ఒకవైపు పార్టీని ఒక పిల్లర్‌గా ఉండాల్సినటువంటి నాయకుడు ఇంతలా డీలా పడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. తన మైలేజ్ అంటే వారు కూటమి ప్రభుత్వాన్ని ఢీకొనలేము, మా వల్ల కాదు అన్న ధోరణిలో కూడా ఆ పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత భారీ మెజారిటీ రావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వై నాట్ 175 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయారో 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారో, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయిందో అప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డీలా పడిపోయారు. నైతికంగా ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు. భరోసా ఇవ్వాల్సినటువంటి నేత, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే, పార్టీ అభిమానులు కావచ్చు, ఎవరైనా భరోసాను కోల్పోయినా కానీ ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన మాత్రం సైలెంట్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆయన పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా లేకుండా అయిపోయారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఇప్పుడు పార్టీలు మారిపోతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఆ రకమైనటువంటి చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. అయితే పోయినవాడు పోనీయకుండా అనే వైఖరిలో పోతే పోయింది, పోతే పోయినోడు పోతాడు, ఉన్నోడు ఉంటాడు అనే ధోరణిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పైన సూపర్ 6 హామీలు అమలు చేయలేదని, పాలన బాగలేదనో, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనో, ఇలా ఒకవైపు వైసీపీ నేతలు కొంతమంది విమర్శిస్తుంటే, కానీ విపక్ష పాత్రలో వైసీపీ కూడా ఇక్కడ పాస్ మార్కులు సాధించలేకపోవడం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడే ప్రజలు ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో మారుతున్నటువంటి రాజకీయాలను అందిపుచ్చుకునేందుకు కూడా వైసీపీ నుంచి సరైనటువంటి ఒక ప్రయత్నం జరగలేకపోతుందన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే వైసీపీ అంటేనే ఏకశిల సదృశ్యంగా కూడా చెప్పుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వైసీపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆ పార్టీకి గెలుపుకైనా, ఓటమికైనా పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిదే అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ పార్టీలో జగన్‌తోనే అంతా అన్నట్టుగా ఉంటుంది. జగన్ జనంలోకి వస్తేనే క్యాడర్‌కైనా, లీడర్‌కైనా ఆ ధైర్యం వస్తుందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో అటువంటి ధోరణిలో కూడా ఉన్నారు చాలామంది రాజకీయ నేతలు. అయితే జగన్ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే అంతలా పార్టీ ఇబ్బందులు పడుతుంది ఇటువంటి విషయాల్లో అని కూడా మనం చెప్పుకోవచ్చు. పార్టీ తరపున ఆందోళన నిర్వహించేందుకు వరకు కూడా ఎవరు కూడా రారు. ఒకవేళ కానీ వాటి వల్ల పెద్దగా మైలేజ్ కూడా రాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని ర్యాలీలో లేదో దానిపైన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా ఇంతలో జగన్ జనంలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అన్న దాని మీద కూడా చర్చలు చాలామంది చేసుకుంటున్నారు. ఆయన కూటమి ప్రభుత్వం మరింత కాలం సమయం ఇద్దామని చూస్తున్నారని కొంతమంది చెప్పుకుంటే, అంతేకాదు ఇక్కడ వ్యూహాత్మకంగా వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మరికొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడ జనవరి తర్వాత ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది కాబట్టి ఇకనైనా జనంలోకి ఉంటారా? లేదా లండన్ టూర్ నుండి వచ్చేసారు కాబట్టి బెంగుళూరు ప్యాలెస్‌కే పరిమితం అవుతారా? అనేది కూడా ఇక్కడ జనంలో కావచ్చు, పార్టీ క్యాడర్‌లో కావచ్చు, అంతా కూడా దానికి సంబంధించి కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అన్న చర్చ అయితే ఎక్కువగా రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఈ చర్చ అయితే సాగుతూ ఉంది. పార్టీలో ఉంటారా? పార్టీ లోపలే ఉంటారా? బయటకు వెళ్ళిపోయేటువంటి నేతలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కాంగ్రెస్‌ని వ్యతిరేకించి పార్టీలోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో అధికారం లేకపోయినా సరే ఉండి 5 ఏళ్ల అనుభవంలో 2019 ఎన్నికల్లో కూడా ఒక భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంకి వచ్చిన తర్వాత దూకుడు స్వభావం తగ్గిపోయింది. అధికారంలో లేకుండా మొట్టమొదటిసారిగా తన తండ్రి మరణానంతరం ఆయన కొత్తగా సొంతంగా కాంగ్రెస్ పార్టీని బెదిరించి పార్టీ పెట్టి, ఆ తర్వాత దూకుడుగా
అన్ని సమస్యలను ఎదురోడి పోరాడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ధోరణులకి స్వస్తి పరికారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అటువంటి ధోరణిలో లేకుండా సైలెంట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. దీంతో పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేతలందరూ కూడా కొంత ఇది ఎటువంటి పరిణామాలు కూడా వచ్చితే పార్టీ నుండి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డిలో మరి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా, లేదా బీజేపీలో విలీనం చేస్తారా, ఏం చేస్తారు, పార్టీని కొనసాగిస్తారా అనే అనేకమైనటువంటి అనుమానాలు ప్రజల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అడపాదడపా ఎప్పుడో నూటుకో కోటుకో ఒకసారి, అది కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటివరకు 3-4 సార్లు మీడియాకు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు చెప్పి అలా సైలెంట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? పార్టీని గాలికి వదిలేస్తారా? పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి కార్యకర్తలకు, నేతలకు ధైర్యం చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందని కూడా. దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.